అంటే సత్వశుద్ధి వల్ల అంటే మనస్సును శుద్ధి చేసుకోవడం ద్వారా సౌమనస్యం వస్తుంది, ప్రసన్నత వస్తుంది. ఆ ప్రసన్నత ఏకాగ్రతకు కారణమవుతుంది. ఆ ఏకాగ్రత ఉంటేనే ఇంద్రియజత్వం వస్తుంది. ఇంద్రియాలను జయించగలము, అంటే కోరికలను జయించగలము. కోరికలను జయించగలిగితేనే ఆత్మదర్శన యోగ్యత వస్తుంది. అంటే సత్వశుద్ధి సోమనస్య ఏకాగ్ర ఇంద్రియజయాత్ ఆత్మదర్శన యోగ్యత్వానిచ అనేది యోగశాస్త్రంలోని సాధన పాదంలో 41 సూత్రం. ఇది దీనివల్ల అంటే మనసును శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. మనసు శుద్ధి కానిదే మనకు ప్రసన్నత రాదు, ప్రసన్నత రానిదే ఏకాగ్రత రాదు, ఏకాగ్రత రానిదే ఇంద్రియజయత్వం రాదు, ఇంద్రియజయత్వం లేనిదే ఆత్మదర్శన యోగ్యత రాదు. కనుక మొదలు మనము మనసును శుద్ధి చేసుకోవాలి. అంటే శుద్ధి అంటే రాగద్వేషాల నుంచి, తామసిక రాజసికాల నుంచి దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్నప్పుడే మనకు సౌమనస్యం వస్తుంది. సౌమనస్యం నుంచి ఏకాగ్రత, ఏకాగ్రత నుంచి ఇంద్రియజయత్వం, ఇంద్రియజయత్వం నుంచి ఆత్మదర్శనానికి యోగ్యత వస్తుంది. అలా మనము మొదలు సత్వశుద్ధి, మనసును శుద్ధి చేసుకుని పని చేయాలి. అంటే రాగద్వేషాల నుంచి దూరంగా ఉండాలి, తామసిక రాజసికాల నుంచి దూరంగా ఉండాలి. రెండు రకాలుగా ప్రయత్నం చేయాలి. మనం తామసికం రాజసికం లేకుండా చూసుకోవాలి, అలాంటి ఆహారాన్ని సేవించాలి, అలాంటి వ్యవహారాన్ని చేయాలి. తర్వాత రాగద్వేషరహితంగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మదర్శనం అనే యోగ్యతను పొందగలం.